పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. న్యాయ సలహా అనంతరం స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించి నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికీ స్పీకర్ నోటీసులు ఇవ్వనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. న్యాయ సలహా అనంతరం స్పీకర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో న్యాయ నిపుణులతో చర్చించి నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుండి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికీ స్పీకర్ నోటీసులు ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు స్పీకర్. దీనిపై వారిపై ఎలాంటి చర్యలు ఉండబోయే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరెత్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ చర్యలు తీసుకోవాలని అనేక సార్లు స్పీకర్ ని కలిశారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. ముఖ్యంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతుంటారో వారి పైన స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ కి సూచన చేసింది. దానిలో భాగంగా మనకి పోయిన నెల 25వ తారీఖు రోజు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చింది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి సో ఇక వారికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతోటి స్పీకర్ అంటే చర్చించినట్టుగా కూడా సమాచారం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందన్న దానిపైన కూడా స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా మరి ఇక పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా ఎవరైనా కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా నోటీసులు ఇచ్చానని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పదే ఒత్తిడి చేస్తున్న సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పైన ఒత్తిడి చేస్తున్న సమయంలో నోటీసులు ఇచ్చాను, ఖచ్చితంగా వారు ఎవరైనా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పారు. సో ఇప్పుడు కూడా మరోసారి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సో దానిలో భాగంగా మనకి మరి ఈ రోజు ఇస్తారా లేకపోతే 2 రోజుల తర్వాత ఇస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఇచ్చిన తర్వాత మరి ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారు మరి ఏమి వివరణ స్పీకర్ కి ఇస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అంటే మనకి ఖైరతాబాద్ నుంచి చూస్తే మాత్రం దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ గుట్కి వెళ్లారు. ఇక కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఆయన కూడా అధికార కాంగ్రెస్ గుట్కి వెళ్లారు. ఇక మనకి రాజేందర్ నగర్ నుంచి కూడా ప్రకాష్ గౌడ్ ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, అధికార కాంగ్రెస్ గుట్కి వెళ్లారు. పటాన్ చెరువు నుంచి చూస్తే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కు వెళ్లారు. ఇక బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, అదేవిధంగా మనకి జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గుడికి వెళ్లారు. తర్వాత ఇక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ గుడికి వెళ్లారు. సో ఇక 10 మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ గుడికి వెళ్లారు కాబట్టి సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాడుతూనే ఉంది. దానిలో భాగంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు రావడంతో హర్షం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును తూచా తప్పకుండా స్పీకర్ పాటించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు కాపీతో మరోసారి స్పీకర్ ని కలిసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్తే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీ అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు కూడా గాంధీ విగ్రహానికి ఇచ్చి అక్కడ కొద్దిసేపు నిరసన తెలిపి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక మరి 3 నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మరి ఇక స్పీకర్ ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా ఇప్పుడు మనకు కొంత ఆసక్తి. ఒకవేళ స్పీకర్ వాళ్ళకి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ కి ఏం చెప్తారు మరి. సో అది వివరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఒకవేళ వారిపైన వేటు పడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావచ్చు. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతుందా అనే సందేహం కూడా కలుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారిని కాదని చెప్పేసి అంటే ఆ నియోజకవర్గాలలో ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిపైన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. సో మరి ఇప్పుడు వీళ్ళ ఉప ఎన్నికలు వస్తే మరి వీరికే టికెట్ ఇస్తారా అనే సందేహం కూడా ఒకటి ఇక్కడ ప్రశ్న. ఒకవేళ లేకపోతే మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ గూటికి వస్తానన్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టమైన నిర్ణయం కూడా ప్రకటించింది. కాబట్టి మరి ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల భౌతికం రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా ఒక సందేహం. ఇంకా చూడాలి. మరి ఇక స్పీకర్ అయితే న్యాయ నిపుణులతో చర్చించారు, అది కూడా నిన్న చర్చించినట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. ఆ స్పీకర్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో స్పీకర్ చర్చించిన తర్వాత ఈ రోజు లేదా రేపు వారికి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇచ్చిన తర్వాత మరి వివరణ ఏ విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే స్పీకర్ కి ఇస్తారు ఏంటనేది కూడా మనకి తెలియాల్సింది. ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండి స్పీకర్ గాక పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి. దాంతో పాటు మనకి అనివార్యమైనటువంటి దివంగత నేత మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనారోగ్యం కారణంతో మరణించినటువంటి గోపీనాథ్ నియోజకవర్గంలో కూడా జూబ్లీ హిల్స్ లో కూడా మనకి ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాక 11 నియోజకవర్గాల్లో కూడా మనకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పీకర్ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకైతే మాత్రం ఈ రోజు లేదా రేపు మాత్రం ఆ నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకి విశ్వసనీయ సమాచారం. థ్యాంక్ యూ సైదులు.